2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. బొబ్బిలి నియోజకవర్గంలో వచ్చిన తీర్పు అది కేవలం ఒక గెలుపోటమూ కాదు. అది ప్రజల గుండెచప్పుడు. ఆ ఓటమి వెనుక ఉన్న ప్రజా తీర్పును అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ విశ్లేషణ. అసలు ప్రజలు ఎందుకంత గట్టిగా తీర్పిచ్చారు? వాళ్ల ఆకాంక్షలేంటి? పాలన ఎలా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు? పదండి, బొబ్బిలి తీర్పు లోతుల్లోకి వెళ్లి చూద్దాం. సరే, మనం ఈ విశ్లేషణలో ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు తీర్పు ఎలా ఉంది, తర్వాత ఆ ప్రాంతం, అక్కడి ప్రజల గురించి, ఆ తర్వాత తీర్పు వెనుకున్న కారణాలు. ఈ ప్రభావం పక్క నియోజకవర్గాల్లో కూడా ఉందా? భవిష్యత్తులో ఏం చెయ్యాలి? చివరిగా పాలనంటే ఏంటో ఈ తీర్పు మనకు ఏం నేర్పిస్తోంది? సరే, ముందుగా కథను అంకెల రూపంలో చూద్దాం. ఎందుకంటే ఈ సంఖ్యలు కేవలం గెలుపోటములను కాదు, ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయి. 44,648. ఇదే 2024లో ఓటమికి గెలుపుకు మధ్య ఉన్న తేడా. ఆలోచించండి, 5 ఏళ్ల క్రితం ఇదే నియోజకవర్గంలో గెలిచిన పార్టీ ఇప్పుడు ఇంత భారీ తేడాతో ఓడిపోయింది. అసలు ఎందుకిలా జరిగింది? ఈ సంఖ్య వెనుక ఎంత బలమైన ప్రజావ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ ఓట్ల శాతం మార్పు చూస్తే మనకు కథ ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, వైఎస్సార్సీపీ ఓట్ల వాటా దాదాపు 13% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ వాటా ఏకంగా 15% పైగా పెరిగింది. అంటే మొత్తం మీద దాదాపు 28% ఓట్లు స్వింగ్ అయ్యాయన్నమాట. 5 ఏళ్లలో ఇంత పెద్ద మార్పు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ అంకెల వెనుక ఉన్నది మనుషులు, వాళ్ల జీవితాలు, ఆ నేల స్వభావాన్ని, వాళ్ల గొంతును వింటేనే ఈ తీర్పు ఎందుకిలా వచ్చిందో మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు బొబ్బిలి ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఇది బొబ్బిలి, విజయనగరం జిల్లాలో చారిత్రక ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం. ఇక్కడ జనాభా సుమారు 2,80,000. చాలా వరకు గ్రామీణ ప్రాంతమే. ఈ నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. ప్రతి మండలానికి దాని సొంత సమస్యలు, దాని సొంత ఆకాంక్షలు ఉన్నాయి. ఇక్కడి సామాజిక నిర్మాణం చూస్తే చాలా వైవిధ్యంగా ఉంటుంది. బొబ్బిలి మండలంలో కొంచెం పట్టణ వాతావరణముంటే మిగతా 3 మండలాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు. బడంగి, తెర్లాం లాంటి మండలాల్లో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువ. రామభద్రపురంలో షెడ్యూల్డ్ తెగల జనాభా ఎక్కువ. ఏ ఎన్నికల్లోనైనా సరే ఈ వర్గాల ప్రజల అభిప్రాయాలు చాలా కీలకం. మరి ప్రజల ప్రధాన సమస్యలేంటి? కొన్ని మండలాల్లో పెన్షన్లు సరిగా అందటం లేదని, మరికొన్ని చోట్ల కరెంటు బిల్లులు మండిపోతున్నాయని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వీటన్నిటినీ మించి 4 మండలాల్లోనూ యువతలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న చిన్న స్థానిక సమస్యలే పేరుకుపోయి పెద్ద వ్యతిరేకతకు దారితీశాయి. ఇప్పుడు ఈ తీర్పుకు ఒక రకంగా పోస్టుమార్టం చేద్దాం. అంటే ఈ ఫలితానికి దారితీసిన అసలు కారణాలేంటి? పార్టీ లోపల బలహీనతలేంటి? బయటనుంచి వచ్చిన ఒత్తిళ్లేంటి? పార్టీ లోపల పరిస్థితి చూస్తే సంక్షేమ పథకాలైతే జనానికి అందుతున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో కేడర్ యాక్టివ్గా లేదు, వాళ్లలో ఉత్సాహం లేదు. అన్నింటికన్నా పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ప్రజల సమస్యలను విని వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. సంక్షేమం అందుతోంది, కాని మా గోడు వినేవారే లేరు అన్న బాధ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. బయట పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఒకవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి, మరోవైపు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆర్థికంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు ఇవన్నీ ప్రజలమీద భారం మోపాయి. కీలకమైన సామాజిక వర్గాల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి పెరిగింది. వీటికి తోడు సోషల్ మీడియాలో జరిగే ప్రచారం కూడా ఫలితాన్ని ప్రభావితం చేసింది. క్షేత్రస్థాయి విశ్లేషణలో ఏం తేలిందంటే ఇప్పుడున్న అభ్యర్థి మళ్లీ గెలిచే అవకాశం 30% కన్నా తక్కువ. ఇది కేవలం ప్రజల అభిప్రాయం కాదు, స్వంత పార్టీ కార్యకర్తలు కూడా మార్పు కోరుకున్నారు. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే నాయకత్వాన్ని మార్చడం తప్ప మరో దారి లేదని వాళ్లు బలంగా నమ్మారు. మరి బొబ్బిలిలో జరిగింది కేవలం అక్కడికే పరిమితమా? లేకపోతే ఇదొక ప్రాంతీయ గాలిలో భాగమా? దీన్ని అర్థం చేసుకోవాలంటే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఏం జరిగిందో కూడా చూడాలి. ఈ పోలిక మనకు చాలా విషయాలు చెబుతోంది.
బొబ్బిలిలో జరిగిందే పక్కనే ఉన్న సాలూరు, చీపురుపల్లి నియోజకవర్గాల్లోనూ జరిగింది. అవి కూడా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ చేతికి వెళ్లాయి. ఒకప్పుడు వైఎస్సార్సీపీకి కంచుకోటలాంటి ఆ ప్రాంతాల్లో కూడా పార్టీ ఓడిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే ఎస్సీ, ఎస్టీ లాంటి కోర్ ఓట్ బ్యాంకుల్లో కూడా మార్పు వచ్చింది. ఇది కేవలం అభ్యర్థిపై వ్యతిరేకత కాదు, ప్రభుత్వంపై ఉన్న విస్తృత వ్యతిరేకతకు ఒక నిదర్శనం. సరే, సమస్య ఏంటో విశ్లేషించాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ పరిస్థితి నుంచి బయటపడి తిరిగి పుంజుకోవటానికి ఎలాంటి ప్రణాళిక అవసరం? ఆ బ్లూప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక 4 అంచెల వ్యూహం అవసరం. దీన్నే చతుర్ముఖ సిద్ధాంతమనొచ్చు. 1. నిర్మూలన. పెన్షన్ బకాయిల లాంటి ప్రజల ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 2. పరిరక్షణ. మనం చేసిన మంచి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు పదే పదే గుర్తుచేయాలి. 3. సృష్టి. యువత కోసం స్కిల్ సెంటర్స్ లాంటి కొత్త కార్యక్రమాలు తీసుకురావాలి. 4. రక్షణ. పార్టీ క్యాడర్లో మళ్లీ ఉత్సాహం నింపి ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. ఇది కేవలం థియరీ కాదు, ఇదొక ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్. 2024 చివర్లోనే పెన్షన్ క్యాంపులు పెట్టి సమస్యను పరిష్కరించడంతో మొదలవుతుంది. 2025లో బూత్ స్థాయిలో సర్వేలు చేసి కొత్త సమస్యలేంతో తెలుసుకోవాలి. ఆ తరువాత 2 ఏళ్లు రోడ్ల మరమ్మతులు లాంటి పనులు చేయాలి. 2027లో అన్ని మండలాల్లో యాత్ర చేసి జనంతో మళ్లీ కనెక్ట్ అవ్వాలి. చివరిగా 2028 నాటికి ప్రజలు నమ్మే ఒక కొత్త అభ్యర్థిని సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? ఒక నాయకుడికి, ప్రజలకు మధ్య ఉండాల్సిన సంబంధం గురించి ఇది మనకి ఏం చెప్తోంది? ఇక్కడ అత్యంత కీలకమైన సిఫార్సు ఒక్కటే. వ్యవస్థలు, డేటా అన్నీ ముఖ్యమే, కాని అంతిమంగా ప్రజల తీర్పు నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ బ్లూప్రింట్ చెప్పేది ఒక్కటే: నాయకత్వాన్ని మార్చండి. ప్రజల ఆగ్రహానికి స్పందిస్తున్నామని ఒక బలమైన సంకేతమివ్వడానికి, పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఒక కొత్త ముఖం అవసరం. అదే సరికొత్త ఆరంభం. ఈ విశ్లేషణ మొత్తం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఎన్నికల్లో గెలవడమంటే కేవలం పథకాలను పంచడమా, లేక ప్రజల సమస్యలను విని, వారి కష్టాల్లో తోడుగా నిలబడి వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవడమా? అంతిమంగా ఒక ఓటరుకు, నాయకుడికి మధ్య బంధాన్ని నిలబెట్టేదేది? మీరే ఆలోచించండి.